ఫ్రెండ్స్ టెక్నో షాట్ 15 కి స్వాగతం. ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే 9th జూన్ 2025 ఇవాళ న్యూస్ అయితే ఇవి. ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి నథింగ్ బ్రాండ్ నుంచి నథింగ్ ఫోన్ 3 మొబైల్ అనేది వీళ్ళు మన డిజైన్ ని రివీల్ చేశారు. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి జూలై 1st లండన్ లో లాంచ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ వీళ్ళు మనకి ఫస్ట్ ట్రూ ఫ్లాగ్షిప్ మొబైల్ గా వస్తుంది. ఇంకా ప్రెజెంట్ అయితే ఈ మొబైల్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇంకా వచ్చే రూమర్స్ ప్రకారం వీళ్ళు మనకి ఐకానిక్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఇంకా సిగ్నేచర్ ట్రాన్స్పరెంట్ వంటి వదలవచ్చని రూమర్స్ వస్తున్నాయి. ఇంకా ఈ మొబైల్‌లోని స్పెసిఫికేషన్ విషయానికొస్తే, డిస్‌ప్లే విషయానికొస్తే వీళ్ళు మనకి 6.77 ఇంచ్ AMOLED డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రాసెసర్ విషయానికొస్తే వీళ్ళు మనకి స్నాప్‌డ్రాగన్ 8 చిప్‌సెట్. ఇక కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి ట్రిపుల్ రియర్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి 50 మెగా పిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి రియల్‌మీ బ్రాండ్ నుంచి రియల్‌మీ GT 7 ప్రో మొబైల్ అనేది వీళ్ళు మనకి అమెజాన్‌లో 8000 డిస్కౌంట్ కూపన్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి ఇండియాలో 2, 3 వీక్స్ ఎగో లాంచ్ చేశారు. అంతే కాకుండా ఈ మొబైల్‌లో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటేమో రియల్‌మీ GT 7 ఇంకా రియల్‌మీ GT 7 ప్రో మొబైల్. ఇంకా ఈ మొబైల్‌లో ఉన్న స్పెసిఫికేషన్ విషయానికొస్తే ఈ మొబైల్ అనేది 2 వేరియంట్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ర్యామ్ విషయానికొస్తే వీళ్ళు మనకి 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 12 జీబీ ర్యామ్ ప్లస్ 512 స్టోరేజ్‌తో వచ్చిద్ది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే వీళ్ళు మనకి 6.78 ఇంచ్ AMOLED డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక 1.5K రిజల్యూషన్‌తో వచ్చిద్ది. ఇంకా కెమెరా విషయానికొస్తే ఈ మొబైల్ అనేది 50 మెగా పిక్సెల్ కెమెరాతో మెయిన్ కెమెరాతో వచ్చిద్ది. అంతే కాకుండా ఈ మొబైల్ 8 మెగా పిక్సెల్ కెమెరాతో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఇంకా 50 మెగా పిక్సెల్ కెమెరాతో పెరిస్కోప్ లెన్స్, ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ మనకి ఐఫోన్ బ్రాండ్ నుంచి ఐఫోన్ బ్రాండ్ వాళ్ళు వీళ్ళు మనకి WWDC 2025లో వీళ్ళు మనకి లిక్విడ్ గ్లాస్ యూఐని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా ఈ గ్లాస్ వింగ్స్ అనేది వీళ్ళు మనకి iOS OS 26 ఇంకా Mac OS 26 ఇంకా iPad OS 26లో వచ్చిద్దని రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మనకి ముంబై మొబైల్ ట్రైన్‌లో ప్యాసింజర్స్ ఫుల్ అయ్యి 8 మంది ట్రాక్ మీద పడిపోయారు. ఇంకా ఇన్సిడెంట్ అనేది జూన్ 9థ్ జరిగింది. ఇంకా టోటల్‌గా 11 మంది ఇంజ్యూర్ అయ్యారు. నెక్స్ట్ మనకి వివో బ్రాండ్ నుంచి వివో T4 అల్ట్రా మొబైల్ అనేది వీళ్ళు మనకి జూన్ 11థ్ లాంచ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి 35,000 నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే వీళ్ళు మనకి ఆండ్రాయిడ్ 15 వివో ఫన్ టచ్ ఓఎస్ మీద రన్ అవుతుందని రూమర్స్ వస్తున్నాయి. ఇంకా స్పెసిఫికేషన్ విషయానికొస్తే, డిస్‌ప్లే విషయానికొస్తే వీళ్ళు మనకి 6.67 ఇంచెస్ AMOLED డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ మొబైల్ అనేది 1.5K రిజల్యూషన్‌తో వచ్చిద్ది. ఇక మొబైల్ బ్యాటరీ విషయానికొస్తే వీళ్ళు మనకి 5500 mAh బ్యాటరీతో వచ్చిద్ది. ఇక కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే కాకుండా 8 మెగా పిక్సెల్ కెమెరాస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వచ్చిద్ది. సో అది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. ఈ టెక్ న్యూస్‌లో మీకు ఏ టాపిక్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్ న్యూస్, ఇంకా న్యూ మొబైల్స్, ఇంకా టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.